ఇక చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ కు చెందిన ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకున్న యువతి శ్వేత ఘోష్ మృతదేహానికి నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. చెన్నైలోని ఫర్టిలిటీ సెంటర్లో పనిచేస్తున్న శ్వేత ఘోష్ ఈ నెల 13న 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. యాజమాన్యం హుటాహుటిన ఆమెను చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 20న మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని మీడియా కంటపడకుండా తిరుపతిలోని అమర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం శ్వేత ఘోష్ మృతి చెందింది. ఇక ఆసుపత్రి మేనేజర్లు శ్వేత ఘోష్ ను బెదిరించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మనస్తాపంతో ఆసుపత్రిపై నుంచి దూకి శ్వేత ఘోష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, శ్వేత ఘోష్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయబోతున్నారు, మరి అప్డేట్స్ ఏంటి? దుర్గా ఏదైతే నెల్లూరు ఎమ్మెల్యే థామస్ చెందినటువంటి చెన్నై నగరంలో ఉన్నటువంటి చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ లో పనిచేస్తున్నటువంటి శ్వేత ఘోష్ మృతి చెందటం ఈ పలు అనుమానాలకు రేకెత్తిస్తోంది. ఈ నెల 13వ తారీఖు నాడు చెన్నై నగరంలో ఉన్నటువంటి యొక్క పిఎస్పి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శ్వేత ఘోష్ 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్పిటల్ యాజమాన్యం ఏదైతే చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వేధింపుల కారణంగానే శ్వేత ఘోష్ పైనుంచి దూకినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అక్కడ ఉంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అనంతరం నెల్లూరు ఎమ్మెల్యే ఎవరైతే థామస్ ఉన్నారో వారి యొక్క అనుచరులు ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి శ్వేత ఘోష్ ను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి సమీపంలో అమర హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఈ నెల 21వ తారీఖు నాడు ఆమె చనిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించినటువంటి డెడ్ బాడీకి తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈ రోజు పోస్ట్ మార్టం నిర్వహిస్తా ఉన్నారు. వారి యొక్క తల్లిదండ్రులకు సమాచారం అందించినటువంటి హాస్పిటల్ యాజమాన్యం ఈ యొక్క ఘటనకు సంబంధించి పలు అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి చెన్నై నగరంలో అమింజికరై పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ 46 నమోదైంది. ప్రాథమికంగా హాస్పిటల్ యాజమాన్యంతో పాటు మేనేజ్మెంట్ ను కూడా ప్రాథమికంగా విచారించారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి కొన్ని లోతైన అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్న కారణంగానే డెడ్ బాడీని ఇప్పుడు కూలంకుషంగా పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడకుండా హాస్పిటల్ యాజమాన్యం వాటిని కొంత లోబర్చుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.